హెచ్ఎంపీ వైరస్ పట్ల ప్రజలు ఆందోళన చెందనవసరం లేదని విశాఖ కింగ్ జార్జ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ పి శివానంద అన్నారు. కోవిడ్-19 అంత మహమ్మారి కాదని, అయితే అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర మార్గనిర్దేశాలను అనుసరించి వైరస్ ను ఎదుర్కొనేందుకు కేజీహెచ్ వైద్య బృందం సిద్ధంగా ఉందని, బాధితుల కోసం ఆక్సిజన్, వెంటిలేటర్లతో సహా క్యాజువాలిటీలో 20 పడకలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఈ వైరస్ లక్షణాలు తీవ్రత తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మరింత సమాచారాన్ని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి శివానందతో మా వీబీసీ ఆన్ టీవీ ప్రతినిధి శ్రీదేవి ఫేస్ టు ఫేస్ ద్వారా తెలుసుకుందాం. భారతదేశంలో హెచ్ఎంపీవీ వైరస్ కలకలం రేపుతుంది. ఇప్పటికే ప్రపంచంలో చైనా, జపాన్ని వణికిస్తున్నటువంటి ఈ వైరస్ పట్ల భారతదేశంలో కూడా ఒక ఆందోళన కలిగిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది ప్రజల్లో. ముఖ్యంగా దీనికి సంబంధించి ఇప్పటికే దాదాపు బెంగళూరులో ఒక 2 కేసులు, అలాగే గుజరాత్ అహ్మదాబాద్లోని ఒక కేసు, అలాగే మరో కొన్ని దక్షిణాదిలో కూడా మరో 2 కేసులు, మొత్తంగా చూసుకుంటే 5 కేసుల వరకు రిపోర్ట్ అయినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్రం అప్రమత్తమైంది. రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూ కూడా కొన్ని మార్గదర్శకాలు కూడా జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి అసలు ఈ వైరస్ ఏ విధంగా ఉంటుంది ప్రజల్లో, అంటే కోవిడ్-19 మహమ్మారి నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే ఆ షాక్ నుంచి తేరుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ వచ్చింది. అలాగే మరికొన్ని వైరస్లు వచ్చినప్పటికీ కూడా కొంత అలజడి రేకెత్తించినప్పటికీ కూడా ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి ఈ వైరస్ ఎలాంటి ప్రభావితం చేస్తుంది మనుషుల ప్రాణాలకు కానీ వారి యొక్క దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి శివానంద ఉన్నారు. సార్ నమస్తే. సార్, ఇప్పుడు ప్రజెంట్ హెచ్ఎంపీవీ ఈ వైరస్ అన్నది ఒక ఆందోళన కలిగిస్తుంది. ఏంటి సార్ ఈ వైరస్, ఏంటి దీని ముఖ్య లక్షణాలు ఏంటి? అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శివానంద్, కింగ్ జార్జ్ హాస్పిటల్ సూపరింటెండెంట్ మాట్లాడుతున్నాను. ఈరోజు అందరూ వైరస్ ఒకటి మనకి ప్రబలంగా ఉంది, దీనివల్ల లంగ్ ఇన్ఫెక్షన్స్ వచ్చి పేషెంట్లు చనిపోతారేమో అనే భయాందోళనతో ఉన్నారు. కానీ వాస్తవానికి అంత ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. ఫస్ట్ పాయింట్. ఇందులో ఏంటంటే ఈ వైరస్ని హెచ్ఎంపిఏ వైరస్ అంటారు. సో ఇది హ్యూమన్ మెటా న్యూమో వైరస్. ఇది మనకి స్ప్రెడ్ అయ్యేది మోస్ట్లీ డ్రాప్లెట్స్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. డ్రాప్లెట్స్ అంటే మనం తుమ్మేటప్పుడు కానీ దగ్గేటప్పుడు కానీ మనలో వచ్చే ఆ తుంపర్ల వల్ల ఒక్కొక్కసారి ఇది స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ వైరస్ ఎక్కడన్నా ఉన్నాక, అది మనం పట్టుకున్నాక, చేతికి తగిలిన తర్వాత కూడా ఆ షేక్ హ్యాండ్స్ ఇవ్వడం ద్వారా కూడా మనకి ఇది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ వైరస్ నిజంగా ఇది అంత భయంకరమైన వైరసా, మనకి ఇంతకుముందు కోవిడ్-19 వచ్చినట్టు అంత కష్టమైన వైరసా ఏంటి అని. సో ట్రూలీ స్పీకింగ్ ఇది అంత డేంజరస్ వైరస్ అయితే కాదు. సో ఇది కొంతమందిలో ఇబ్బంది కలుగజేస్తుంది. ఆ ఇబ్బంది కలుగజేసే వాళ్ళు మనం ఐడెంటిఫై చేసుకోవాలి. అది ఇన్ఫాంట్స్ అంటే అప్పుడే పుట్టిన పిల్లలు, లెస్ దాన్ 1 year పిల్లలు మనకి జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకోటి 65 years దాటిన తర్వాత కూడా వాళ్ళలో ఇమ్యూనిటీ అంత గట్టిగా ఉండదు. సో వాళ్ళు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఈ వైరస్ వస్తే. థర్డ్ థింగ్, ఈ వైరస్ ఇమ్యూన్ డెఫిషియెంట్ పీపుల్లో ఇది చాలా కామన్గా ఇది ఉంటుంది. ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుందో ఈ వైరస్ ఎఫెక్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఫోర్త్ థింగ్, ఈ వైరస్ మోస్ట్లీ ఈ ఆస్తమా ఉండే పేషెంట్స్కి అండ్ సిఓపిడి, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అంటాం, ఈ సిఓపిడి ఉండే పేషెంట్స్లో కూడా ఈ వైరస్ ఎర్లీగా అది ఇంటర్వ్యూన్ అయ్యి అది ప్రాబ్లం కలుగజేయడానికి ఉంటుంది. ఇది అక్యూట్ సివియర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అని మనకి ఉంటుంది. సో ఇది ఈ ఇన్ఫెక్షను ఈ ఇమ్యూనిటీ తక్కువ ఉన్నా ఏదున్నా వీళ్ళలో ఇది ఎక్కువగా అది ప్రబలమై దానివల్ల ప్రాబ్లం రావడం అనేది జరుగుతుంది. సో ఈ పేషెంట్లు, ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఏమొచ్చి మీరు కనుక్కుంటారు దీన్ని, ఇది మనకు సోకిందా లేదా ఏంటి అనేది మనకు తెలియచ్చు. ఎలా గుర్తిస్తాం అనేది యూజువల్గా ఇది మనకు రొటీన్గా వచ్చే జలుబు, ఫారెంజైటిస్ దట్ ఈస్ గొంతు నొప్పి, అండ్ బాడీ పెయిన్స్, ఫీవర్, ఇవన్నీ కలిసి
ఈ జబ్బు తాలూకా లక్షణాలు. దీనివల్ల వచ్చిన తర్వాత ఇవన్నీ వస్తాయి. దాదాపు మనకి COVID-19 లక్షణాలే కనిపిస్తున్నాయి. అట్లానే ఉంటాయి. కానీ COVID-19 అంత సీరియస్ వైరస్ అయితే కాదు. ప్రజలేమీ పెద్ద కంగారు పడవలసిన అవసరం అయితే లేదు. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు మాత్రమే కంగారు పడదా. సో ఇది వచ్చిన తర్వాత కొద్ది రోజులు మనకి రొటీన్ ట్రీట్మెంట్ లైక్ పెయిన్ కిల్లర్స్ అండ్ ఫీవర్ తగ్గడానికి పారాసిటమాల్ అండ్ మనం మ్యాక్సిమం మనం యూజ్ చేయాల్సింది ఫ్లూయిడ్స్ ఎక్కువ తాగాలి. ఎక్కువ ద్రవ పదార్థాలు మనం తీసుకుంటే ఈ వైరస్ తాలూకా ప్రభావం మనకి అంత ఎక్కువగా ఉండదు. సార్ మన పక్క జలుబు అంటున్నాం కదా, జలుబు ద్వారా అంటే తుమ్మినా ఇట్లా వస్తుందని అన్న తుంపర్ల వల్ల మనకి కలుగుతుంది, ఎదుటి వాళ్ళకి సంక్రమించే అవకాశం. మరి అలాంటప్పుడు ఫ్లూయిడ్స్ అంటే లిక్విడ్స్ ఎక్కువగా తీసుకుంటే ప్రమాదం ఎక్కువ అవుతుందేమో. ఫీవర్ వచ్చేటప్పుడు మనకి డిహైడ్రేషన్ వస్తుందమ్మా. దాని గురించి మనం ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకొని నార్మల్ బాడీ మెయింటైన్ చేయాలి కాబట్టి దానికి ఫ్లూయిడ్స్ మనం ఎక్కువ తాగాలి. అది ఇంపార్టెంట్. ఇది వ్యాప్తి చెందకుండా పక్కాలకు వస్తుందనే భయం మీరు చెప్తున్నారు. కోవిడ్కి ఏవైతే మనం అన్నీ పాటించామో అవన్నీ ఇక్కడ పాటించాలి. తుంపర్లు వస్తాయి కాబట్టి ఆ తుంపర్లు బయటకు రాకుండా మీరు మాస్క్ వాడాలి. ఈ తుంపర్లు వచ్చింది మనం పీల్చుకుంటే మనకు లోపలికి వెళ్తుంది కాబట్టి కంపల్సరీ మాస్క్ వాడితే మన ద్వారా ఇంకొకరు ట్రాన్స్మిట్ అవ్వదు, ఇంకొకరు తుమ్మినా దగ్గర కూడా మనకు రాదు. సో మాస్క్ యూజ్ చేయడం అనేది ఒక మంచి అలవాటుగా దీనికైతే చెప్తాం. 2, సోషల్ డిస్టెన్సింగ్ డెఫినెట్గా మనం పాటిస్తే ఒకవేళ తుంపర్లు బయటకు వచ్చినా మన వరకు అవి రీచ్ అవ్వకుండా అది మెయింటైన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అది 2. 3, మీ క్లీన్లీనెస్, మీ పర్సనల్ హైజీన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఎప్పటికప్పుడు మీరు చేతులు కడుక్కోవడం అనేది, చేతులు శానిటైజ్ చేసుకోవడం అనేది అది చాలా ముఖ్యమైన చర్య ఈ వైరస్ ఎక్కువగా ఉందని అనిపించేటప్పుడు. 3. 4, మీరు ఈ వైరస్ ఇంకొకరికి సోకకుండా ఉండాలి, ఇవన్నీ ఉండాలంటే ఐసోలేషన్, వచ్చిన వ్యక్తిని ముందు సెపరేట్గా మనం పక్కన పెట్టి వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ అవన్నీ మనం ఇస్తే డెఫినెట్గా వాళ్ళ నుంచి ఇంకొకరికి సంక్రమించకుండా ఉంటుంది. సో ఇవన్నీ మనం పాటించగలిగితే డెఫినెట్గా ఈ వైరస్ అంత అత్యంత ప్రమాదమైనది అయితే కాదు. పీపుల్ హ్యాపీగా అవేర్గా ఉండొచ్చు. మనం అనుకున్నట్టు వార్తల్లో వస్తున్నట్టు చనిపోవడాలు ఇవన్నీ అయితే ఇంతవరకు రిపోర్ట్ అవ్వలేదు. మనకు వచ్చిన 3 months బేబీస్కి కూడా కర్ణాటకలో వచ్చాయి. ఆ 3 months బేబీస్కి వస్తేనే వాళ్ళు రికవర్ అయ్యి హాయిగా ఉన్నారు. సో దాని అర్థం ఏంటంటే మన ఇమ్యూనిటీ బాగుందంటే ఈ వైరస్ మనకు రొటీన్గా వచ్చే జలుబు దగ్గు అవన్నీ ఎట్లా ఉంటాయో అట్లాంటి వైరసే, ఇన్ఫ్లుయెంజా లాంటి వైరసే. సో ప్రజలు దీనికోసం కంగారు పడి బెంబేలెత్తాల్సినంత అవసరం అయితే లేదు. ప్రాణాపాయ స్థితికి అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వైరస్ ఇప్పటి వరకు అది రిపోర్ట్ కాలేదు. సార్ ఇది ఎంత తొందరగా వ్యాప్తి చెందుతుంది సార్? ఇది అంటే గాలి ద్వారా, ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేని ద్వారా, అంటే గాలి ద్వారా వ్యాప్తి చెందుతుందా, స్పర్శ ద్వారా? డ్రాప్లెట్స్, అదే మనం తుమ్మింది ఆ గాలిలో వచ్చి వాటి ద్వారా మనకి స్ప్రెడ్ అనేది జరుగుతుంది. COVID-19 అంత ఫాస్ట్గా ఇది స్ప్రెడ్ అవ్వదు, అదైతే ICMR వాళ్ళు చెప్పారు. సో అంత ఫాస్ట్ స్ప్రెడ్ అయితే లేదు, స్లోగానే కొద్దిగా స్ప్రెడ్ అవుతుంది. సో మనం కావాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. గవర్నమెంట్ ఈజ్ వెరీ మచ్ దీనికి ఇంపార్టెన్స్ ఇచ్చి మాకు ఒక 20 beds HMPA వైరస్ కింద మనం పెట్టమని చెప్పారు. ఆల్రెడీ మేము కేటాయించాం. వార్డులో ఆల్రెడీ మేము క్యాజువాలిటీ దగ్గర అవన్నీ పెట్టాం. ఎవరెవరు ఫీవర్తో ప్రజెంట్ అవుతారో వాళ్ళందరినీ స్క్రీనింగ్ చేసి ఇమీడియట్గా వాళ్ళకి కావాల్సిన చర్యలన్నీ తీసుకోమని అయితే ఇప్పుడే గవర్నమెంట్ మాకు సూచించడం అనేది జరిగింది. ఇంకా ఫర్దర్ గైడ్లైన్స్ దీని గురించి ఏంటి అనేది గవర్నమెంట్ నుంచి ఇప్పుడు సూచనలు మనకి ఈరోజు కానీ రేపు కానీ వెల్లడిస్తారు. సో దాన్ని బట్టి మనకి సిద్ధంగా అన్నిటిలోనూ సిద్ధంగా ఉన్నాం. ల్యాబ్, వార్డ్, డాక్టర్స్ అందరూ ఉన్నారు. మేము ఒక కమాండ్ కంట్రోల్ టీం కింద పిడియాట్రిషియన్ వేసాం, జనరల్ మెడిసిన్ వాళ్ళని వేసాం, మైక్రోబయాలజీ వేసాం, దెన్ పల్మనాలజీ వాళ్ళని కూడా వేసాం. సో ఆల్ డాక్టర్స్ని, ప్రొఫెసర్స్ని ఇందులో కమాండ్ కంట్రోల్ టీం కింద నేను పెట్టడం అనేది జరిగింది. సో ఏ వచ్చినా డెఫినెట్గా యంత్రాంగం సిద్ధంగా ఉంది. సరే, వన్స్ మనం వైరస్ గుర్తించినప్పుడు ఆ వైరస్ ఎంతసేపు, అంటే ఎన్ని సెకండ్లు అని ఏమైనా? యూజువల్గా మనకి ఇది వైరస్ వచ్చిన తర్వాత దీని సిమ్టమ్స్ ఇవన్నీ మనకు ఒక 5 days అట్లా ఉంటున్నాయమ్మా.
5-7 డేస్ రొటీన్గా మనకు జలుబు దాని దగ్గు. వైరస్ తాలూకా లైఫ్ స్పాన్ అంటాం కదా సార్, అది ఎంతవరకు జీవిస్తుంది? దాని లైఫ్ స్పాన్ ఎంతవరకు అనేది ఇంకా ఇప్పుడు స్టడీస్ అవుతున్నాయి. అది అయిన తర్వాత మనకు వస్తుంది. వచ్చిన తర్వాత డెఫినెట్గా మీకు దాని గురించి నేను వెల్లడిస్తాను. కానీ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సార్ వెంటిలేటర్స్ ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి? మనకి ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చినా మేము అవన్నీ ప్రిపేర్ అయ్యి ఉన్నాం. వెంటిలేటర్స్, ఆక్సిజన్, ఎవ్రీథింగ్ ఈజ్ పక్కా రెడీ అండ్ డాక్టర్స్ ఆల్సో రెడీ. ఎవ్రీబడి సిబ్బందిని కూడా నేను అలర్ట్ చేశాను. అందరూ క్యాజువాలిటీలో ఒక వార్డ్ అరేంజ్ చేసామంటేనే మీకు అర్థం చేసుకోవాలి. ఆల్రెడీ మేము రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ అండి. సో మొత్తంగా చూసుకుంటే ఇది కేజీహెచ్ యంత్రాంగం మొత్తం కూడా హెచ్ఎంపీవీ వైరస్కి సంబంధించి సర్వం సిద్ధంగా ఉంది. ముఖ్యంగా ఈ వైరస్కి సంబంధించి ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందనవసరం లేదు. ప్రాణ భయం అయితే ఏమీ లేదు. ఇది వచ్చినటువంటి వైరస్ చాలా త్వరగానే 4-5 రోజుల్లోనే ఇది వెళ్ళిపోతుంది అన్నటువంటిది కూడా సూపరింటెండెంట్ శివానంద చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో శ్రీదేవి ఫర్ వీబీసీ ఆన్ టీవీ.